హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మీరందరూ బాగానే ఉండుంటారు. నేను కూడా చాలా, చాలా బాగున్నాను. ఓకే. అయితే మా ఈ హరిప్రియ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇది వైకుంఠ ఏకాదశి రోజున తీసినందువలనో ఏంటో ఆ ఈశ్వరుడు ఈ నా యొక్క మాటల ప్రవాహాన్ని మీ గుండెల్లో కంటా కూడా వచ్చేలాగా అనుగ్రహించేస్తున్నాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈశ్వరుడి గురించిన మాట చెప్పుతున్నాను. కనీసం ఎవరు ఒక్కళ్ళకైనా ఈ మాట ఇంప్రెస్‌గా ఉందనేసి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పంచసూత్రాల్లో మొదటిదైనటువంటి దేవుణ్ణి పూజించాలి అనేది మొన్న చెప్పాను. అదే ఇప్పుడు మళ్ళీ రెండోదైనటువంటి గురువుని నమస్కరించాలి. గురువుల్ని మనం ఎందుకు నమస్కరించాలి? అయితే మనకి తల్లి, తండ్రి జన్మనిస్తారు కదా! మనం ఎన్నో జన్మలెత్తాం. చాలానే జన్మలెత్తాం. ఎన్ని జన్మలెత్తినా కూడా పుట్టాము, ఈ జనన మరణ దుఃఖ ప్రవాహ చక్రంలో తిరిగాము, చనిపోయాము. మోక్షాన్ని వెతుక్కునేటటువంటి దారి మనం వెతకలేదు. ఉం? అయితే మళ్ళీ నరజన్మ కావాలి. అందుకు తల్లి తండ్రి మనకి ఈ యొక్క నరజన్మ ఇచ్చారు. అందుకు మళ్ళీ మళ్ళీ కూడా ఈ జన్మరాహిత్యం చేసుకునేందుకు నరజన్మ ఇచ్చినందుకు తల్లి తండ్రికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి తల్లిదండ్రులకు పాదాలకు ప్రణమల్లి నమస్కరిస్తున్నాను. అందుకే కదా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని చెప్పని. పెద్దలకి తప్పకుండా నమస్కారం చేయాలి తల్లిదండ్రులకి. వాళ్ళకి మించిన తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరులు కదా. అయితే గురువులకి నమస్కారం. ఆయన జన్మ రాహిత్యాన్ని ఇస్తారు. మనం చీకటిలో పుట్టాం, చీకటిలో పెరిగాం, ఈ చీకటిలోనే బ్రతుకుతున్నాం. ఈ చీకటి కూడా చాలా బాగున్నట్టుగా అనిపించేస్తుంది. ఎందుకంటే అదంతే చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ జన్మలో ఉన్న లౌల్యం అలాంటిది. ఆ? అయితే ఈ జనన మరణ దుఃఖ ప్రవాహం అనేటటువంటి చక్రం నుంచి తప్పించుకుని మనం వెలుగుబాటులో నడిచేందుకు గురువు జ్ఞాన ప్రకాశ జ్యోతులు వెలిగిస్తారు. ఈ జనన మరణ దుఃఖ ప్రవాహ చక్రం నుంచి మనం తప్పిస్తారు. ఆయనకు మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? ఆయనకి ఏమీ ఇవ్వలేము. ఆయనకి ఏమి ఇచ్చినా ఈ జనన మరణ దుఃఖ ప్రవాహ చక్రంలో మనం తిరుగుతూ ఉన్న వాళ్ళని తప్పించిన ఆయనకి మనం ఏమేయగలుగుతాం? ఆయనకి ఏమీ ఇవ్వలేము. నీకు ఇచ్చేటటువంటి మూల్యం నా దగ్గర లేదు అని మనం సాష్టాంగ ప్రణామం, గురువుకి నమస్కరించడం తప్ప మనం ఏమీ చేయలేం. అందుకని గురువులకి నమస్కరించాలి. ఇది ఈ నరజన్మ చాలా రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ జన్మరాహిత్యమైనటువంటి హరినామ